నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మలేరియా మృతుల కుటుంబాలను దాతలు ఆదుకోవాలని ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ధర్నా. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ఇందిరానగర్లో మలేరియా మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని అభ్యుదయ పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ ఆధ్వర్యంలో ఐఎఫ్టియు నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మకుమార్ మాట్లాడుతూ, ఇటీవల నిడదవోలు శివారు బట్టీలపేటకు చెందిన చిన్న మురళి మరియు ఇందిరానగర్కు చెందిన బేజా అన్నవరం అను ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు మలేరియా విషజ్వరంతో అతి చిన్న వయసులోనే అకాల మరణం చెందారని తెలిపారు. వీరి ఇద్దరూ సుమారు 30 సంవత్సరాల వారేనని, చిన్న వయసులోనే కుటుంబ పెద్దలను కోల్పోయిన వారి భార్య పిల్లలు ప్రస్తుతం ఇంటి అద్దెలు చెల్లించుకోలేక కనీసం తినటానికి కూడా లేని దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. వీరి పరిస్థితిని అర్థం చేసుకుని నిడదవోలు పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు, దాతృత్వం కలిగిన దాతలు, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, మానవత వంటి స్వచ్ఛంద సంస్థల వారు, వివిధ అసోసియేషన్లలోని వారు స్పందించి ఏ ఆధారం లేని వారి కుటుంబాలను ఆదుకోవాలని యూనియన్ నాయకులు మరియు కుటుంబ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రవ్వ సురేష్ కుమార్, ఎల్లమిల్లి వరప్రసాద్, గుంటూ సూరిబాబు, యాదాల రమణ, యలగాడ రాజ్పాల్, యాదాల ప్రసన్న, గుంటూ రాజీవ్, పులుగు చైతన్య, కార్తీక్ తదితరులు నాయకత్వం వహించారు. దాతలు ముందుకు వచ్చి ఆ కుటుంబాలను ఆదుకునేందుకు క్రింద ఫోన్ నెంబర్స్ను సంప్రదించి సహాయం చేయాలని కోరారు. ఫోన్పే నెంబర్ ఎల్లమిల్లి వరప్రసాద్ 9908514923, ఎలగాడ రాజ్పాల్ 9618034588. పెయింటింగ్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, పెయింటింగ్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, అభ్యుదయ పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆదుకోవాలి మలేరియా మృతుల కుటుంబాలని, 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 ఆదుకోవాలి మలేరియా మృతుల కుటుంబాలని. నిడదవోలు పట్టణం శివారు ఇందిరానగరు బట్టేలుపేటకు సంబంధించినటువంటి ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు, ప్రధానంగా పెయింటింగ్ వృత్తి నిర్వహించుకునేటువంటి వాళ్ళు ఇటీవల మలేరియా జ్వరం సోకిన కారణంగా నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిలోను, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలోను, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలోను చికిత్స పొందుతా ఉన్న క్రమంలో ఇద్దరు చనిపోవడం జరిగింది. చనిపోయినటువంటి ఇద్దరు కూడా అతి చిన్న వయస్కులు. దాదాపు ఇద్దరికి కూడా 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పరిస్థితి. ఆ కుటుంబాలకి వారి యొక్క వృత్తే వాళ్ళకి జీవనాధారం. ఆ ఇద్దరు వ్యక్తులు పనికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ కుటుంబాల్లో కడుపు నిండా తిండి తినేటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళు హఠాత్తుగా మలేరియా విషజ్వరం సోకి చనిపోయినటువంటి కారణంగా ఈ రెండు కుటుంబాలు కూడా రోడ్డున పడ్డాయి. ఒక కుటుంబం బట్టేలుపేటకు చెందినటువంటి మురళి అనేటువంటి కుటుంబం, వారికి ఇద్దరు చిన్నపిల్లలు, ఇద్దరు కూడా అతి చిన్న వయస్కులు. అలాగనే భార్య కూడా నిస్సహాయురాలు, ఆమె కూడా చదువు లేనటువంటి పేద దళిత కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబం, ఏ విధమైనటువంటి జీవనాధారం లేనటువంటి పరిస్థితి. అలానే ఇంకొక మృతుడు కుమారుడు బేజా అన్నవరం సత్యనారాయణ గారు ఈ అబ్బాయి కూడా చిన్న వయస్కుడు, ఇంకా చదువు కూడా పూర్తి కాలేదు. ఈ అబ్బాయి కాకుండా పెళ్లి కావాల్సిన ఇంకొక అమ్మాయి కూడా ఆ కుటుంబంలో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ రెండు కుటుంబాలకి కూడా రోజు గడవనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటా ఉన్నారు. అయితే ఇప్పటిదాకా భవన నిర్మాణ కార్మికులుగా వీళ్ళు నమోదు చేసుకుని ఉన్నారు. గతంలో చంద్రన్న బీమా కావచ్చును, లేదా భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి నుంచి కావచ్చును, వీరికి చనిపోయినప్పుడు సహజ మరణం పొందినప్పుడు 2 లక్షల రూపాయల బీమా అనేటువంటిది వచ్చేటువంటిది. అయితే సుమారు 5-6 సంవత్సరాల కాలంగా ఏ విధమైనటువంటి
ఆర్థిక ప్రయోజనాలు అటు ప్రభుత్వం నుంచి కానీ కార్మిక శాఖ నుంచి కానీ రానటువంటి పరిస్థితి. అదేవిధంగా వీళ్ళు ప్రైవేటుగా ఇన్సూరెన్స్ చెల్లించి ఎల్ఐసీలు చేసుకోవడానికి అవకాశం లేని వాతావరణం. ఈ నేపథ్యంలో ఈ రెండు కుటుంబాలు ఇవాళ తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంటి అద్దెలు కూడా చెల్లించుకునే స్థితిలో ఉన్నారు. వీళ్ళని ఆదుకోవాలని చెప్పేసి పట్టణ ప్రజానీకంలోకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే రకంగా ప్రజాప్రతినిధులు కూడా దీని మీద స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నిడదవోలు పట్టణంలో రోటరీ క్లబ్ అని, లయన్స్ క్లబ్ అని, మానవత అని రకరకాల స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. నిడదవోలు పట్టణంలో కోటీశ్వరులు ఉన్నా లేకపోయినా లక్షాధికారులు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నారు. వాళ్ళలో కూడా మానవత దృక్పథంతో ఆలోచించాలని చెప్పి ఈ కుటుంబాలు రెండింటినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ రెండు కుటుంబాలు కూడా ఇందిరానగర్లో బసిరెడ్డిపేట సమీపంలో ఉన్నటువంటి బట్టేలపేటలోను, అలాగనే ఇందిరానగర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర వీళ్ళ రెండు కుటుంబాలు నివసిస్తూ ఉన్నారు. ఇక్కడ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ అనేటువంటిది ఒకటి ఉంది. వాళ్ళు మన మట్టి ఖర్చులు భరించడం జరిగింది. ఈ రెండు కుటుంబాల వాళ్ళ వ్యక్తులు చనిపోయినప్పుడు కనీసం మట్టి ఖర్చులు కూడా లేని నేపథ్యంలో మట్టి ఖర్చులను కూడా సాటి కార్మికులు తలోకంతా వేసుకొని ఆ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పరిస్థితిని ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులు నిడదవోలు పట్టణంలో ఉన్నటువంటి దాతృత్వం కలిగినటువంటి పెద్దలు కూడా అర్థం చేసుకొని ఈ రెండు కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కృష్ణ కుమార్, భారత కార్మిక సంఘాల సమాఖ్య, IFTU.